హాయ్, ఐఎమ్ ప్రవీణ్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ అంటే ఏంటి, ఆ పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ ఎలా తీయాలి, దీని గురించి మనం మాట్లాడదాం. హాయ్, వెల్కమ్ బ్యాక్. సో ఫోటోగ్రఫీ అనేది ఆర్ట్, అంతే కదా. సో ఫోటోగ్రఫీ అనేది ఆర్ట్ అయినప్పుడు దాంట్లో ఒక పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ అనేది ఉంటుందా? ఇప్పుడు నేను ఒక సిల్హౌట్ తీసిన. సో ఈ సిల్హౌట్, ఇప్పుడు మీరు చూస్తున్న సిల్హౌట్ నేను బాగా అండర్ ఎక్స్పోజర్ చేసి ఈ ఫోటోని తీసిన. బట్ ఇది ఆర్టిస్టికల్గా చాలా మంచిగా ఉంది ఫోటో. వేరైజ్ నేను ఇంకొక ఫోటో తీసినప్పుడు ఓవర్ ఎక్స్పోజర్ చేసి తీసిన, అది మంచిగా ఉంది ఫోటో. మరి అలాంటప్పుడు పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ అనేది ఫోటోగ్రఫీలో ఉంటుందా అంటే, ఇప్పుడు ఆర్ట్కి పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ అనేది ఉండకపోవచ్చు, కానీ టెక్నికల్గా వచ్చినప్పుడు ఒక పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. అంటే నువ్వు ఆర్టిస్టికల్గా ఒక ఫోటోగ్రఫీ చేసినప్పుడు ఓకే, ఎక్స్పోజర్ డౌన్ ఉన్నా ఎలా ఉన్నా నడిచిపోతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు కమర్షియల్ ఫోటోగ్రఫీలోకి దిగినప్పుడు నీకు ఒక పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ రెండోది ఏంటి అంటే, ఆర్టిస్టికల్గా పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ ఉండకపోయినా టెక్నికల్గా ఒక పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకే దాన్ని మనం రకరకాల మీటరింగ్లు వాడి రకరకాల పద్ధతులతోటి మనం పర్ఫెక్ట్ ఎక్స్పోజర్గా ఫోటోలు తీయడానికి ప్రయత్నం చేస్తాం. సో మరి ఈ పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ని మనం ఎలా ఎలా తీసుకోగలుగుతాం అంటే, ఇప్పుడున్న ఎల్సిడి డిస్ప్లేలు చూసి మనం పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ అనేది డిసైడ్ చేస్తుంటాం. నార్మల్గా అందరు చేసే పని అదే. సో అసలు నమ్మొచ్చా మన ఎల్సిడి డిస్ప్లేని, మన కన్నుని నమ్మొచ్చా మనం అంటే, ఎల్సిడి డిస్ప్లే ఎక్కడో దగ్గర దాని బ్రైట్నెస్ వాల్యూస్ కానీ దాని కాంట్రాస్ట్ వాల్యూస్ని బట్టి మనకు పిక్చర్ని చూపిస్తుంది. సో అలాంటప్పుడు మనం ఎల్సిడిని నమ్మడం అనేది తప్పు. రెండోది ఏంటి అంటే, నేను ఒక డార్క్ రూమ్లో లేదంటే డార్క్ ప్లేస్లో నేను ఒక పిక్చర్ని తీసిన ఎల్సిడిలో చూసినప్పుడు అప్పుడు నాకు అది చాలా బ్రైట్గా కనబడుతుంది పిక్చర్. మనం ఏమనుకుంటాం, సూపర్గా ఉంది అనుకుంటాం. ఓకే, సో అదే నేను బాగా లైట్ ఉన్న ఏరియాలో ఒక పిక్చర్ని చూసినప్పుడు బాగా బయట లైట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఎల్సిడి డిస్ప్లే బాగా డార్క్గా కనబడుతుంది. సో అది అండర్ ఎక్స్పోజర్ అనుకుంటాం. సో ఇలా మన కన్ను కూడా మనల్ని చాలా సందర్భాలలో మనల్ని మోసం చేస్తుంది. కొన్నిసార్లు మన ఎల్సిడి డిస్ప్లేని సరిగ్గా చూడలేం కూడా బాగా బ్రైట్ లైట్లో. సో అలాంటప్పుడు మనం మరి ఎలా కరెక్ట్ ఎక్స్పోజర్ని మెజర్ చేస్తాం? ఓకే, సో మన కెమెరా ప్రతిదీ చెప్తుంటుంది. అంటే టెక్నికల్గా నువ్వు ఏం తప్పు చేసినావు అనేది మనం చెప్తుంటాం, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం దాన్ని పట్టించుకోము, నెగ్లెక్ట్ చేసేస్తాం. సో అలాగే ఒక ఎక్స్పోజర్ కరెక్ట్ ఉందా లేదా, దాని వాల్యూ ఎలా ఉంది అనేది చెప్పేది ఒక గ్రాఫ్ ఉంటుంది. దాన్నే మనం హిస్టోగ్రామ్ అంటాం. ఓకే, మరి హిస్టోగ్రామ్ని ఒక్కసారి మనం స్టడీ చేయగలిగినాం అంటే, ఒక్కసారి హిస్టోగ్రామ్ని అలవాటు చేసుకున్నాం అంటే, హిస్టోగ్రామ్ ఎలా చూడాలి అనేది మనకు అర్థమైంది అంటే మనం మన లైఫ్లో మళ్ళీ రాంగ్ ఎక్స్పోజర్ అనేది తీయం. మరి వాట్ ఈజ్ కరెక్ట్ ఎక్స్పోజర్, వాట్ ఈజ్ రాంగ్ ఎక్స్పోజర్ అంటే, కరెక్ట్ ఎక్స్పోజర్ అంటే మనకు పిక్చర్లో ఉన్న బ్లాక్లో అండ్ మోస్ట్ ఆఫ్ ది వైట్లో కూడా ఇన్ఫర్మేషన్ని మనం తీసుకురాగలిగితే దాన్నే మనం కరెక్ట్ ఎక్స్పోజర్ అనొచ్చు. అంటే మన పిక్చర్లో బ్లాక్ వాల్యూస్ ఉన్న దగ్గర కూడా మనం ఇన్ఫర్మేషన్ని తీసుకురాగలగాలి, అండ్ వైట్ వాల్యూస్లో ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఇన్ఫర్మేషన్ని తీసుకురావాలి. అప్పుడు దాన్ని కరెక్ట్ ఎక్స్పోజర్ అంటాం. మరి హిస్టోగ్రామ్ని నేను ఎలా స్టడీ చేయాలి? అసలు హిస్టోగ్రామ్ అంటే నాకు ఏమీ తెలియదు కదా అంటే, సో హిస్టోగ్రామ్ అనేది ఒక పిక్చర్ యొక్క, మనం తీసిన పిక్చర్ యొక్క బ్రైట్నెస్ వాల్యూస్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అంటే మన పిక్చర్లో బ్రైట్నెస్ ఎలా ఉంది అనేది అది ఒక గ్రాఫ్ రూపంగా మనకు చూపిస్తుంది. సో మరి హిస్టోగ్రామ్ని ఎలా అర్థం చేసుకోవాలి, నేను ఎలా స్టడీ చేయాలి అని అంటే, సింపుల్ థింగ్ ఏంటంటే, హిస్టోగ్రామ్లో ఎక్స్ యాక్సిస్లో మనకు బ్రైట్నెస్ వాల్యూస్ ఉంటాయి. అది 0 నుండి 255 వరకు ఉంటుంది. 0 అంటే కంప్లీట్ బ్లాక్ అని, నుండి 255 కంప్లీట్ వైట్ అని అర్థం. సో ఇక్కడ మనకు ఈ 0 నుండి 255 వరకు 5 పోర్షన్లుగా మనకు విడదీసింది. అది ఫస్ట్ వచ్చేసి బ్లాక్స్, తర్వాత వచ్చేసింది షాడోస్, తర్వాత వచ్చేసి మిడ్ టోన్స్, అండ్ తర్వాత వచ్చేసి హైలైట్స్, అండ్ తర్వాత వచ్చేసి వైట్స్. ఇది 5 పోర్షన్గా విభజించారు. అండ్ వైయాక్సిస్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ అనేది మనకు తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే, అసలు హైలైట్స్, షాడోస్, మిడ్ టోన్స్ ఏంటి? మరి బ్లాక్ అంటే ఐడియా ఉంది, వైట్ అంటే ఐడియా ఉంది. మరి హైలైట్స్ ఏంటి, షాడోస్ ఏంటి, మిడ్ టోన్స్ ఏంటి అంటే, ఏదైనా ఒక ఫోటోగ్రాఫ్లో
బ్రైట్గా ఉన్న వాల్యూస్ని మనం ఏమంటాం హైలైట్స్ అంటాం, డార్క్గా ఉన్న వాల్యూస్ని మనం ఏమంటాం షాడోస్ అంటాం. సో డార్క్గా ఉన్న వాల్యూస్కి వైట్గా ఉన్న వాల్యూస్కి ఉన్న మధ్యలో ఉన్న టోనల్ రేంజ్ అంతా కూడా మనం మిడ్ టర్న్స్ అంటాం. ఓకే, ఇదే మనకు ఒక పిక్చర్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే హైలైట్స్, షాడోస్, మిడ్ టర్న్స్. ఇది తెలిసిందనుకో 50% మీరు ఎక్స్పోజర్లు సరిగ్గా తీస్తున్నట్టే. ఓకే, తర్వాత సో ఇక్కడ మనకేమవుతుందనంటే నేను కొన్ని పిక్చర్ని చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే, సో నెంబర్ 1 ఈ పిక్చర్ని మీరు చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ పీక్ చూసారా, ఈ ఏరియాలో అంటే డార్క్లో మీకు పీక్ వచ్చేస్తుంది. అంటే ఈ పీక్ ఏం చూపిస్తుందంటే మనకు బ్లాక్ వాల్యూ ఈ పిక్చర్లో ఎక్కువ ఉందనేది చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు రెండో పిక్చర్ని చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ పీక్ అనేది మధ్యలో వస్తుంది. అంటే దీంట్లో బ్రైట్ వాల్యూస్ అండ్ డార్క్ వాల్యూస్ రెండు సమానంగా ఉన్నాయి. సో అందుకనే ఆ పీక్ మీకు మిడ్ టర్న్స్లో వచ్చింది, అంటే మిడ్ టర్న్స్ కూడా ఎక్కువనే అని అర్థం. ఓకే, సో ఈ మూడో పిక్చర్ చూసినప్పుడు అయితే దీంట్లో వైట్ కలర్ ఎక్కువ ఉంది మనకంటే బ్రైట్గా ఉంది పిక్చర్ కాబట్టి, బ్రైట్ ఇన్ ద సెన్స్ వైట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది. సో వైట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనకేమవుతుంది ఇదంతా కూడా హైలైట్ సైడ్ పీక్ వచ్చేస్తుంది. సో ఇలా పీక్ వస్తుంది. అయితే చాలామంది ఏమంటారంటే ఈ మధ్యలో మిడ్ టర్న్స్లో పీక్ రావడం కరెక్ట్ ఎక్స్పోజర్ అంటారు, కానీ ఇది అన్ని టైమ్స్ కరెక్ట్ కాదు. సో మరి మనం కరెక్ట్ ఎక్స్పోజర్ ఎలా జడ్జ్ చేయాలి అని అంటే ఎప్పుడైనా కానీ ఈ వైట్లో అండ్ ఈ బ్లాక్లో ఈ రెండిట్లలో మనకు క్లిప్పింగ్ కావద్దు గ్రాఫ్. అంటే చూసారా ఇక్కడ ఇది మొత్తం దీనికి ఇటు అటాచ్ అయింది, ఇలా అటాచ్ అయింది అంటే డార్క్ సైడ్ అటాచ్ అయితే మీకు బ్లాక్స్ వచ్చేసినాయి అన్నట్టు, పిక్చర్లో ఎక్కువ బ్లాక్ వాల్యూస్ వచ్చేసినాయి. అంటే మీరు ఏం చేసినా కానీ ఆ బ్లాక్ వాల్యూస్ని పోస్ట్ ప్రొడక్షన్లో మీరు రికవర్ చేయలేరు. అండ్ రెండోది ఏంటి అంటే ఇటు వైట్లో కూడా మీకు ఈ క్లిప్పింగ్ రాకూడదు. ఈ క్లిప్పింగ్ వస్తే ఏమవుతుందంటే మీరు అక్కడ సబ్జెక్టు వాష్ అవుట్ అయిందని అర్థం. సో దాంట్లో నుండి కూడా అంటే వైట్ వాల్యూస్ నుండి కూడా మీరు ఇన్ఫర్మేషన్ని తీసుకురాలేరు. సో మీరు ఈ రెండు క్లిప్పింగ్స్ రాకుండా మీరు గ్రాఫ్ ఏ రకంగా వచ్చినా కానీ మీరు పోస్ట్ ప్రొడక్షన్లో ఆ పిక్చర్ని కంప్లీట్ డీటెయిల్స్ తోటి మీరు బయటికి తీసుకురావచ్చు. సో అందుకనే ఈసారి నుండి మీరు మళ్ళీ షూట్ చేసినప్పుడు హిస్టోగ్రామ్ ఆన్ చేసి మీరు షూట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. మీరు చేస్తూ ఉంటే వితిన్ 3 to 4 షూట్లలో మీకు ఇన్స్టాగ్రామ్ అనేది మీకు కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి మీరు ఇన్స్టాగ్రామ్ని అలవాటు చేసుకున్నారంటే మీరు జీవితంలో రాంగ్ ఎక్స్పోజర్ మీరు ఎప్పుడు తీయరు. ఓకే, ఇది ఈ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం బేసిక్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, సో ఎలా సపోర్ట్ తీసుకోవాలి, అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఈ విషయాల గురించి కంప్లీట్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, ఇంతటితో మనం ఈ క్లాస్ని క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియో కనుక ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.